అమ్మ జన్మనిస్తే ఆ జన్మకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చేవాడు గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువు గారు అప్పట్లో ఏకలవ్యుడు గురుదక్షిణగా బొటన వేలు ఇచ్చారంట. కానీ ఇప్పట్లో స్టూడెంట్స్ ఏమిస్తున్నారో తెలుసా? ఇంకేమిస్తారు? గౌరవం ఇస్తారు. కాదండి సార్, రేపు ఎగ్జామ్ లో ఈజీ క్వశ్చన్స్ ఇవ్వకపోతే మీ బైక్ టైర్ పంచర్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఉదాహరణ, మహాభారతంలో అర్జునుడు అంత గొప్ప ఎలుకాడు కావడానికి కారణం ద్రోణాచార్య పట్ల ఆయనకున్న అపారమైన వినయం. గురువు గారు చెప్పింది వేదంలో భావించేవారు. అందుకే కృష్ణ పరమాత్మ సైతం ఆయనకు సారథి అయ్యాడు. విద్య నేర్పమని ఇవ్వాలని అహంకారం కాదు నాయన. గురువు గారు, నేటి తరం బాధ్యత అంటే ఏమిటి గురువు గారు? ఏ శిష్య, ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షలకి సంపాదిస్తున్నారు. కానీ కన్నవారి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇది తగదునా? తగదు గురువు గారు, అస్సలు తగదు. వీళ్ళు విదేశాల్లో ఉండి అమ్మకు ఒంట్లో బాలేకపోతే ఆన్లైన్ లో స్విగ్గీలో పంపినట్లు ప్రేమను పంపలేరు కదా. అందుకే గుర్తుంచుకోండి, తల్లిదండ్రుల పాదాల దగ్గర స్వర్గం ఉంది. గురువు గారు చెప్పింది ఆశీస్సులతో విజయం ఉంది. అమ్మ మాట